Future presentation begins. So, ఈ మూవీలో దొంగ గురించి చెప్తారు. Murder case, basically. Murder case, theft. అందరూ చూసేసారు బయట వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళి మా ఇంట్లో దాక్కుంటా. అమ్మయ్యా, ఇప్పుడేం చెయ్యాలి నేను? నాకు అర్థం కావట్లేదు. నేను ఏం అక్క ఏం చేయాలి? ఏంటి, మీరు ఒక మర్డర్ కేసు చేశారు? ఎలా చేయగలిగారు మీరు? అది ఎలా చేశారు మీరు? ఒక దొంగ నన్ను నా థింగ్స్ అన్ని ఎత్తుకుపోతున్నాడు. అందుకే నేను పారిపోతున్నాడు. పట్టుకుంటా ఉంటే దొరకలేదు, అందుకే పేర్చారు. I'm the Lord. ఏంటి కేస్ లో నా తమ్ముడు ఇంట్లో నువ్వు చంపావు కదా? ఎందుకంటే అన్న వస్తువులన్నీ దొంగలించి వెళ్ళిపోతున్నాడు. నా తమ్ముడు అట్లాంటి వాడు కాదు. నా తమ్ముడు ఎప్పుడు నాలానే ఉంటాడు. ఇంకా వాడు ఎప్పుడు నాలానే నా తమ్ముడిని అట్లా చేస్తే కావాలని అలా చేశాడు. ఎప్పుడే జైల్లో పెడతా. నిన్ను వాడు మటర్ చేయమంటావా? 10 కోట్లు వాడిద్దాం. 10 కోట్లు 10 కోట్ల నేను న్యాయంగా చెప్తాను. ఏముందిరా పదరా కూర్చో, ఇక్కడ కూర్చో. ఇప్పుడు లాయర్ వాడు ఎంత ఏం చేశాడు? అవునా, ఇది లాయేనా? మీరు మీ తమ్ముడు గురించి కేర్ తీసుకోకుండా మీ తమ్ముడు ఫస్ట్ విట్నెస్ టెల్స్ us that ఇతను మీ తమ్ముడిని చంపాడు. నేను చెప్తాను, నా తమ్ముడు ఎప్పుడు ఇట్లాంటి వాడు కాదు. ఇంకా నా తమ్ముడు ఎంత మంచోడంటే వాడి గురించి నేను ఎంత కేర్ తీసుకున్నాను. రాత్రి నా పక్కనే పడుకున్నాడు. ఇంకా అన్నయ్య నేను వాటర్ తాగడానికి వెళ్తే వీడు మా ఇంట్లో వచ్చుంటాడు. ఇంకా మా తమ్ముడు ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఐ విట్నెస్. కావాలంటే వీళ్ళ ఇంట్లో చూడండి, నా మంకీ క్యాప్ కూడా ఉంది. కావాలంటే ఆడే దొంగలించాడు. మా ఇంట్లోకి వచ్చి చూపిస్తా. అయితే మా సీసీ కెమెరా వాడు వచ్చినంతా అది చూడండి. మా ఇంట్లో అక్కడ సీసీ కెమెరా ఉంది. అవునా? అవును, దాంట్లో చూడండి మీ తమ్ముడు వచ్చినట్లే ఖచ్చితంగా ఉంటుంది. అది గాని లేకపోతే నా మిమ్మల్ని ఏం చేస్తాడు? ప్లీజ్ కీప్ క్వైట్. కోర్ట్స్ ఆర్డర్. ఓకే, మనం ఐ విట్నెస్ చెక్ చేయబడుచుగా ఈ సీసీటీవీ కెమెరాలో ఈయన గారి తమ్ముడు వచ్చి చేసిన మర్డర్ కేసు కానీ దొంగలించినట్టు కానీ మాకు ఏ ఐ విట్నెస్ దొరకలేదు. కోర్టు ఈ కేసుని హెచ్చరిస్తుంది. ఈ కేసుని మళ్ళీ మనం 26 డిసెంబర్ 2016 నాడు మన ఐ విట్నెస్తో సహా డిస్కస్ చేయబడును. Close. So see the next episode soon. Thank you.